వీళ్ళకి బాగా బాధ వస్తుంది, బాగా నొప్పి అనిపిస్తుంది వీళ్ళకి పాపం. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అనడం కరెక్ట్ కాదని మేము కూడా అంటాను. మరి ఈ చెప్పుల ట్రెండ్ ఎవడు కొనసాగించిన? ఫస్ట్ తీనుమారు మల్లిగాడు కాంగ్రెస్ నేతగా ఓ మార్నింగ్ న్యూస్ అని ఏషం కట్టి మార్నింగ్ న్యూస్ లో రైతు బంధు రాలేదన్నోళ్ళను చెప్పుతోడు కొడతా అని వాడే స్టార్ట్ చేసిండు. మరి అది గుర్తుకు రాలేదా? బండి సంజయ్ ముందు మల్లిగాడు ప్రచార కన్వీనర్, కాంగ్రెస్ పార్టీకి ప్రచార కన్వీనర్, ఒక ప్రచార కన్వీనర్ గా ఉండి ఒక పార్టీకి, జాతీయ పార్టీకి రాష్ట్ర ప్రచార కన్వీనర్ గా ఉండి చెప్పుతోటి కొడతానంటే ఎవడు పట్టించుకోడా? రైతులను చెప్పుతోటి కొడతానంటాడా? ఆయనది అయిపోయింది. ఇంకెవరు అన్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రి స్థానంలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉందాగా మాట్లాడవలసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు టెంపర్ చూపిస్తూ రైతు బంధు పడలేదంటే చెప్పుతోటి కొడతాం మళ్ళా మాట జారిండు. దాన్ని కొనసాగిస్తూ బాల్కా సుమన్ మాట జారిండు. మరి ముందన్నోడెవడు? ముందన్నోడిని ఏం చేయాలి? అవి మర్చిపోతాను ఎందుకు? రెండా మాట అనడము ముఖ్యమంత్రి గారిది తప్పు, చెప్పుతోటి కొడదామనేది మల్లిగాంధీ తప్పు, వెంకటరెడ్డిది తప్పు, ఆ తర్వాత బాల్కా సుమన్ది తప్పు. మరి ముందన్నోళ్ళేనేమో ఎందుకో ఖండించలేదు. బండి సంజయ్, మీకెందుకు నొప్పులు పుట్టుకొస్తాయి? మీకెందుకు నొప్పి కలుగుతుంది? తెరసాటు నేను జరుగుతుంది తెలియదా తెలంగాణ ప్రజలకు? హుజరాబాద్లో ఈటల రాజేందర్ను గెలిపించడానికి రేవంత్ రెడ్డి సహకరించిండు కాబట్టి బీజేపీకి ఈ రోజు రేవంత్ రెడ్డిని చెప్పుతోటి కొడతాను అనగానే రియాక్ట్ అయ్యిండు. నీకంటే ముందు మేము జర్నలిస్టులను రియాక్ట్ అయినాం. ముఖ్యమంత్రి గారిని చెప్పుతోటి కొడతానడం తప్పు, ముమ్మాటికి తప్పు. అది 100% మేము ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తప్పకుండా ఆయనను ఖచ్చితంగా విమర్శిస్తాం, ఆయన మీద పోరాడతాం, ఆయన మీద ప్రశ్నిస్తాం. ఆ హామీలు నెరవేర్చేదాకా ఆయన మీద ఒత్తిడి పెడతాం. కానీ ముఖ్యమంత్రి గారిని చెప్పుతోడు కొడతానడం ముమ్మాడికి తప్పే. అసభ్య పదజాలంతో ఎవ్వరు మాట్లాడినా అది ముమ్మాడికి తప్పే. బా ఎంత డ్రామా వీళ్ళది. ఈయనేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఈయనేమో బీజేపీ ఎంపీ, మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో ఓడిపోయిండు. ముఖ్యమంత్రి గారిని అనంగానే బాబా ఎంత బాధ పుట్టింది. మరి కేసీఆర్ని గద్దముక్కోడా అంటిరి, అదంటిరి, ఇదంటిరి, ఎన్ని మాటలు జారితిరి. దానికంటే ఎక్కువనా ఇది? ముందు కాంగ్రెసు ప్రచార కన్వీనర్ గా ఉన్న కాంగ్రెసు నేత తీన్మార్ మల్లి గారిని బుద్ధి చెప్పి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి బుద్ధి చెప్పి తర్వాత వీళ్ళ మీద పడుర్రి, అప్పుడు బాగుంటుంది.